శ్రీకాకుళం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లాలో మెలియాపుట్టి మండలం పరశురామపురం పంచాయతీ పరిధిలో గల నందన అనే గిరిజన గ్రామంలో శుక్రవారం రాత్రి భారీ గాలులకు కొన్ని కుటుంబాల ఇంటి రేకులు నేలమట్టమయ్యాయి. సమస్యను తెలిసిన వెంటనే నందన గిరిజన గ్రామానికి వెళ్లే బాధితులను కలిసి సమస్యను అడిగి తెలుసుకున్న కుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ నందన గిరిజన గ్రామంలో ప్రతి శుక్రవారం రాత్రి వర్షంతో కూడిన వీచిన గాలులు ఎదురుగాలుల వల్ల కొన్ని గిరిజన కుటుంబాల ఇళ్లను నేలమట్టమయ్యాయి. సవర చిన్నబాబు, సవర అప్పన్న, సవర పెద్ద సొంబూరు, సవర సుంకయ్య అనే గిరిజన కుటుంబాల ఇంటి కప్పుపై కప్పుడి ఊడి పడిపోయాయి. ఈ మేరకు గిరిజన కుటుంబాలు వీధిన పడడంతో చుట్టుపక్కల ఉన్న బంధువుల ఇంట్లో తలదాచుకున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి వీధిన పడ్డ గిరిజన కుటుంబాలను ప్రభుత్వం నుండి నష్టపరిహారం అందించి ఆదుకోవాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో సవర సుంకన్న, సవర చిన్నబాబు, సవర కృష్ణ, సవర గజపతి, సవర శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. మాది శ్రీకాకుళం జిల్లా మిలేపుటి మండలం పరశురామపురం పంచాయతీ నందవ గిరిజన గ్రామం అండి. ఇది 2015-16 సంవత్సరాల నుండి ఉండేటువంటి ప్రభుత్వాల నుండి ఇప్పటి వరకు కూడా మాకు ఎటువంటి హౌసింగ్ కానీ కాలనీలు కానీ మాకు మంజూరు కాలేదు. నిన్నటి జరిగినటువంటి అకాల వర్షాల వల్ల ఎదురుగా వచ్చినటువంటి ఎదురుగాలు తుఫాను గాలి వల్ల మాకు ఇంచుమించు నందవ సంబంధించి ఒక 4-5 ఉరి గుడిసెలు గాలికి ఎగిరిపోయినాయి. సాక్షాత్తు ఇది కనబడుతుంది. ఇది మన పాస్పోర్ట్ సెంటర్ అప్పన్ గారి ఇల్లు. అలాగే మాది మా ఇల్లు కూడా పడిపోయింది. అలాగే ఇంకొక ఆయన కూడా పడిపోయింది. ఈ విషయాన్ని తక్షణమే ప్రభుత్వం వారు స్పందించి అధికారులు కానీ లేదంటే ఇంకా ఐటీడీ అధికారులు కానీ స్పందించి తక్షణమే ఒక న్యాయం చేయాలని కోరుతున్నామండి. ఇటువంటి పరిస్థితులు కూడా మాకు ఇంకా చాలా ముందు ఉన్నాయి. ఇంకా ఈ ఎండాకాలం ఈ సమస్య వచ్చినప్పుడు, వర్షాకాలం అయితే భారీ తుఫాన్లు ఉంటాయి మా కొండల ప్రాంతం అయిన ఏరియాలు. కాబట్టి మాకు తక్షణమే గవర్నమెంట్ స్పందించి మాకు సాయం చేయాలని కోరుతున్నాను. నాకు బియ్యం